హోళీ పండుగ అనేటువంటిది మనకు పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి పండుగ. అయితే ఇది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు ఆనవాయితీగా ఎక్కువగా వచ్చింది. అసలు ఈ హోళీ పండుగ విధానం తెలుసుకునే ముందు అహోరాత్రముల గురించి తెలుసుకుందామమ్మా. అంటే అహోరాత్రములు అంటే రాత్రిపూట మాత్రమే పూజ జరుపుకునే పండుగలు, పూజ చేసుకునే పండుగలు. ఒకటి శివరాత్రి, రెండు పాల్గొన పౌర్ణమి, ఇదే హోళీ పండుగ అంటారు. మన్మథ పౌర్ణమి, మదన పౌర్ణమి అంటారు. ఇక మూడవది శ్రీకృష్ణ జన్మ అష్టమి, నాలుగవది దీపావళి. ఇవన్నీ కూడా రాత్రిపూట మాత్రమే జరుపుకుంటారు. అయితే ఈ హోళీ పండుగకు సంబంధించినటువంటి గాథలలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2-3 విభిన్న గాథలు మనకు గోచరిస్తున్నాయి. మొట్టమొదటిది సతీ వియోగము తర్వాత పరమేశ్వరుడు తపోనిష్టలో ఉన్నప్పుడు తారకాసుడు బ్రహ్మవర ప్రసాదితమై ఈశ్వరునికి సంతానం కలిగిన తరువాత మాత్రమే నాకు మరణం ఉండాలి ఆ సంతానం ద్వారా అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. ఈశ్వరుడు ఈ మధ్యకాలంలో అసలు కనువిప్పు కలగదు. అంటే కనువిప్పు అంటే ఏంటి? కళ్ళు తెరిచి కానీ ప్రపంచాన్ని చూడడం అన్నట్టుండదు. యోగనిష్టలో ఉండిపోతుంటాడు. కాబట్టి వివాహం జరగదనే భ్రమతో ఆ వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అతనికి ఆ యొక్క భంగము కలిగించాలంటే మన్మధుడే కారణం, ఇంకా తప్ప వేరేది కాదు అని చెప్పి మన్మధుని ప్రేరేపించడం. అలాగే సతీదేవి హిమవత్ పుత్రికగా పార్వతిగా జన్మించడం, ఆ పరమేశ్వరుడికి అన్ని కూడాను సపర్యలు చేసే విధానంగా అమ్మాయి అక్కడ ఉండడం. ఈ సమయంలోనే మన్మధుడు